స్టోరీ చిలుక కథ చెప్పవా? హలో పిల్లలు, ఇవాళ మనం చెప్పుకోబోయే కథ ఏంటంటే హాయ్ స్టోరీ చిలుక. ఏ కిట్టు, నువ్వేంటి నాకన్నా ముందే వచ్చేసావు? మరి ఫ్రైడే స్టోరీ చెప్తావని నాకు తెలుసు కదా, అందుకే నీకన్నా ముందే వచ్చేసాను. ఓహో సరే, చేతిలో ఏంటి చాక్లెట్లా ఉన్నాయి? ఎందుకు అడుగుతావులే స్టోరీ చిలుక, చాక్లెట్లే. చాక్లెట్ తినడానికి హ్యాపీగా ఉండాలి కానీ అంత డల్గా చెప్తున్నావేంటి? అదా, నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయని సాడ్గా ఉన్నాను. మా స్కూల్లో ఇవాళ అందరికీ చాక్లెట్స్ పంచిపెట్టారు కదా, నా చేతిలో ఎన్ని పడితే అన్ని తీసుకుందాం అనుకున్నాను. 5 వచ్చాయి. ఏ కిట్టు, 5 చాక్లెట్స్ తీసుకుంటే హ్యాపీగా ఉండాలి కానీ అంత డల్గా ఉండే విషయం ఏముంది? మా ఫ్రెండ్స్ అందరు ఇంకా ఎక్కువ తీసుకుని ఉండుంటారు కదా, నేను 5 తీసుకున్నాను. ఏం చేస్తాం, నా చేతులు చిన్నవి కదా. నీ ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ తీసుకున్నారని నువ్వు అనుకుంటున్నావా? నీ దగ్గర ఉన్న వాటితో నువ్వు హ్యాపీగా లేవా? నా దగ్గర ఉన్నాయి 5, కానీ నా ఫ్రెండ్స్ దగ్గర ఇంకా ఎక్కువ ఉండి ఉంటాయి. ఏంటో నా దగ్గర 5 ఉన్నాయి. అయ్యో కిట్టు, ఎప్పుడు మన దగ్గర ఉన్న వాటితో మనం హ్యాపీగా ఉండాలి. నా దగ్గర కంటే వాళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నాయేమో అని సాడ్ పడుతున్నావు అనుకో, ఈ ఉన్న చాక్లెట్స్ని కూడా ఎంజాయ్ చేయలేవు. ఇవాళ నీకు అలాంటి కథే చెప్తాను, వింటావా? చెప్పు చెప్పు, వింటాను. చాక్లెట్ తింటూ విననా? చాక్లెట్ తింటూ వింటావా? సరే విను, మంచి కథ చెప్తాను. అనగనగా ఒక ఊళ్ళో రాజయ్య అని ఒక రైతు ఉన్నాడు. ఆ రైతుకి కావలసినంత పొలం, ఒక భార్య, 3 పిల్లలు, చాలా హ్యాపీ ఫ్యామిలీ. కానీ రాజయ్య ఎప్పుడూ హ్యాపీగా ఉండేవాడు కాదు. పిల్లలు చక్కగా ఆడుకునేవారు, చక్కగా చదువుకునేవారు. భార్య చాలా మంచిది, చక్కగా అన్నం వండి పెట్టేది, పిల్లల్ని బాగా చూసుకునేది. పొలంలో కూడా కావలసినన్ని పండుతున్నాయి. అయినా కూడా నా దగ్గర ఏదో లేదు, అందరి దగ్గర ఏదో ఉండి ఉంటుంది, అందుకే అందరూ హ్యాపీగా ఉన్నారు అనుకునేవాడు. ఒకరోజు ఆ ఊరికి ఒక ఋషి గారు వచ్చారు, మునన్నమాట. వస్తే అందరూ వాళ్ళ సమస్యలు చెప్పడానికి మునిగారి దగ్గరికి వెళ్తున్నారు. సరే అని రాజయ్య కూడా వెళ్ళాడు. రాజయ్య మొహం చూస్తూనే ఆ ముని అడిగారు, ఏమిటయ్యా నీ పేరేమిటి అని అడిగారు. నా పేరు రాజయ్య అండి అన్నాడు డల్గా. ఏమిటి రాజయ్య, నీకు వచ్చిన కష్టం ఏమిటి? నీకు పెళ్ళి కాలేదా అడిగారు ఋషి. పెళ్ళయిందయ్యా అన్నాడు. మరేమిటి, పిల్లలు లేరా? పిల్లలు కూడా ఉన్నారయ్యా అన్నాడు మళ్ళీ రాజయ్య డల్గా. మరేమిటి రాజయ్య, నీకు వచ్చిన సమస్య ఏమిటి? తినడానికి తిండి లేదా? కట్టుకోవడానికి బట్టలు లేవా? ఉండడానికి ఇల్లు లేదా? అవన్నీ ఉన్నాయండి, కానీ ఏంటో ఆనందం లేదండి జీవితంలో అన్నాడు రాజయ్య. ఆనందం లేదా? సరే, నీకు ఉన్న వాటితో నీకు ఆనందం లేదు కాబట్టి ఒక పని చెప్తాను, చేస్తావా అడిగారు ఋషి. చెప్పండి అయ్యా, చేస్తాను. ఆనందం వస్తుందంటే ఏ పనైనా చేస్తానయ్యా, ఎప్పుడూ ఆనందం లేదయ్యా ఇంట్లో అన్నాడు రాజయ్య. సరే, నువ్వు ఈ వీధి చివర కరణం గారు ఉంటారు, ఆయన ఇంటికి వెళ్ళి నేను ఇమ్మన్నానని చెప్పు. ఆయన ఒక ఎలకనిస్తారు, ఆ ఎలకని పెంచుకో. కానీ ఒకటే కండిషన్, ఆ ఎలకని నువ్వు ఎప్పుడు బోన్లో పెట్టకూడదు, హాయిగా వదిలేసేయాలి ఇంట్లో. అప్పుడు ఖచ్చితంగా నీ ఇంట్లో సంతోషం వస్తుంది. మళ్ళీ వచ్చే వారం నేను పక్కూర్లో ఉంటాను, నీకేమన్నా కావాలంటే అక్కడికి వచ్చి మాట్లాడు, సరేనా అన్నారు ముని. సరేనండి, కరణం గారి ఇంటికి వెళ్ళి ఎలకని తెచ్చుకోవాలి, బోన్లో పెట్టకుండా చూసుకోవాలి, సంతోషం అదే వస్తుంది, అలాగేనండి అంటూ రాజయ్య ఆ వీధి చివర కరణం గారి ఇంటికి వెళ్తే ఆయన బోన్లో పట్టుకునే ఎలకని తీసుకొచ్చి రాజయ్యకి ఇచ్చారు. రాజయ్య ఇంటికి వెళ్ళి బోన్లోంచి ఎలకని బయటకు తీసేశాడు. ఎలక ఊరికే ఊరుకుంటుందా, ఇల్లంతా పరిగెట్టడం మొదలెట్టింది. ఇల్లంతా ఎలక తిరుగుతుండేసరికి భార్య, పిల్లలు ముందు గెంతులేశారు. బాబాయ్ ఎలక, బాబాయ్ నా కాలు కిందకి వెళ్ళిపోయింది, నా కాలు కిందకి వెళ్ళిపోయింది అంటూ. నెమ్మదిగా ఒక రోజుకి రెండో రోజుకి ఎలక వాళ్ళతో పాటు తిరుగుతోందనే దానికి వాళ్ళు అలవాటు పడ్డారు. కానీ ఎలక ఊరికే ఉంటుందా, బియ్యం బస్తాలు కొరికేసేది, పుస్తకాలు కొరికేసేది, మనుషుల కాళ్ళు కొరికేసేది, రాత్రి పడుకుంటే బట్టలన్నీ చింపేసేది. అబ్బా, ఇల్లంతా ఎక్కడలేని గందరగోళం.
అబ్బబ్బబ్బబ్బా, నా వల్ల కావటం లేదు అంటూ భార్య కూడా విసుక్కునేది రాజయ్య మీద. పిల్లలైతే ఏడుపు, నా పుస్తకం చింపేసింది, నా యూనిఫామ్ చింపేసింది, నా స్కూల్ బ్యాగ్ చింపేసింది అంటూ. రాజయ్యకి ఏం చేయాలో అర్థం కాలే. ఒక వారం అయితే ఓపిక పట్టాడు. వెంటనే ముని పక్కూరులో ఉంటారని గుర్తు వచ్చి పక్కూరికి వెళ్ళాడు. ఏం రాజయ్య, మొహం కాస్త వెలుగుతున్నట్టుంది, ఆనందం వచ్చిందా అడిగారు ముని. ఆనందం ఏటయ్యా, కంగారు వచ్చింది. మా ఇంట్లో ఆ ఎలక మా ఇల్లంతా తిరిగేసి అన్నీ సింపేస్తుందండి. మా ఆవిడ కూడా ఎప్పుడూ లేనిది నా మీద అరిసేస్తుందండి. పిల్లలకు కూడా ఆనందం లేదండి. నా ఆనందం కోసం వెతుకుతూ వాళ్ళందరూ ఆనందం కూడా నేను తీసేసుకున్నానండి. మీరే ఏదొక మార్గం చెప్పాలండి అన్నాడు రాజయ్య. అలా జరిగిందా? సరే, అది ఎలక ఒక్కటే ఉండడంతో దానికి తోచక అల్లరి చేస్తున్నట్టుంది. సరే, నువ్వు ఈ ఊరి కరణం గారింటికి వెళ్ళు. ఆయన నీకు ఒక పిల్లిని ఇస్తారు. ఆ పిల్లిని పెంచుకో. కండిషన్ గుర్తుంది కదూ? పిల్లిని ఎప్పుడూ బోన్లో పెట్టకూడదు, తాడేసి కట్టకూడదు. దాన్ని హాయిగా వదిలేసేయి. ఆనందం అదే వస్తుంది అన్నారు ముని. మీరు చెప్తుంటే సగం ఆనందం వచ్చినట్టే ఉందండి. మీరు చెప్పినట్టే చేస్తానండి. కరణం గారింటికి వెళ్తానండి, పిల్లిని తెచ్చుకుంటానండి, బోన్లో పెట్టనండి అంటూ రాజయ్య కరణం గారింటికి వెళ్ళి ఒక పిల్లిని తీసుకొచ్చాడు. భర్త ఏం సొల్యూషన్ తెస్తాడో ఈ ఎలక ప్రాబ్లం కానీ ఎదురు చూస్తున్న భార్య పిల్లిని చూడగానే ఓ సూరుమంది. అదేమిటండి, ఎలకున్నింటికి పిల్లిని కూడా తెచ్చారే, ఇప్పుడు ఎలా వేగేది అంది. అదేం కాదే, మునిగారు చెప్పారు పిల్లిని పెంచుకుంటే ఆనందం వస్తుందని. వస్తుందిలే ఆనందం అంటూ పిల్లిని కూడా బోన్లోంచి బయటకు తీసేశాడు. ఇంకా చెప్పేదేముంది, ఇల్లంతా పిల్లి వెనకాల ఎలక, ఎలక వెనకాల పిల్లి. ఎలకేమో ఏదో కలుగు చూసుకుని అందులోకి దూరిపోవడం, అంటే ఇంటి గోడల్లో ఉండే సందులోకి దూరిపోయేది ఎలక. పిల్లి ఆ ఎలకని బయటకు లాగలేక ఇటకలన్నీ లాగేస్తూ ఉండేది. ఎలక బియ్యం బస్తాలోకి దూరిపోయేది. పిల్లి బస్తా చింపేసి ఎలకని బయటకు లాగే ప్రయత్నం చేసేది. పిల్లికి పాలంటే ఇష్టం కదా, ఏ మూలైనా పాలు కనిపిస్తే వెంటనే వెళ్ళి మూతి పెట్టేసేది. ఎలక ఆహార పదార్థాలన్నీ తినేస్తూ ఉండేది. ఇంకా ఇంట్లో ఏది తినే చోటో, ఏది పడుకునే చోటో, ఏది చదువుకునే చోటో ఏమీ లేదు. ఇల్లంతా కంగాళీలా ఉంది. బాబోయ్, 3 రోజులు భరించారు అందరూ. ఇంకా 3 రోజులు అవగానే 4వ రోజు తెల్లారుతూనే మళ్ళీ రాజయ్య మునిని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఏం రాజయ్య, ఏమిటి నిద్ర సరిపోయినట్టు లేదు, కళ్ళేమిటి అలా ఉన్నాయి, ఆనందం వచ్చేసిందా ఏమిటి అడిగారు ముని. ఆనందమేటయ్యా ఆనందం, పిల్లిని కూడా తెచ్చుకోమన్నారు. ఆ పిల్లి ఎలక ఒకటే యుద్ధం, ఇల్లంతా హడావిడి అయిపోతోందండి. నాకేమీ తెలియటం లేదండి. ఆనందం ఎక్కడా లేదండి. పిల్లికి ఎలక్కి కూడా ఆనందం లేదండి. ఏదైనా మార్గం చెప్పండి మునిగారు అన్నాడు రాజయ్య. ఓహో, పిల్లి వస్తే క్రమశిక్షణ పెరుగుతుందనుకున్నానే. పిల్లికే క్రమశిక్షణ కావాలన్నమాట. సరే, పక్కూర్లో 4వ వీధిలో 3వ ఇంటికి వెళ్తే వాళ్ళు ఓ కుక్కని ఇస్తారు. ఆ కుక్కని తీసుకెళ్ళి పెంచుకో ఇంట్లో. కానీ కండిషన్ గుర్తుందిగా? నాకు గుర్తుంది స్టోరీ చిలక, నువ్వు చెప్పక్కర్లేదు. అయితే ఏంటో చెప్పు కిట్టు. దాన్ని చైనేసి కట్టకూడదు, బోన్లో పెట్టకూడదు, ఫ్రీగా వదిలేయాలి. కరెక్ట్, అదే చెప్పారు ముని. అలాగేనండి అయ్యా, మీరు చెప్పినట్టే చేస్తానండి. కానీ ఆనందం వస్తుందంటారా? ఈసారి కొంచెం అనుమానంగా అడిగాడు రాజయ్య. అయ్యో భలేవాడివే రాజయ్య, ఖచ్చితంగా ఆనందం వస్తుంది. వెళ్ళు తొందరగా వెళ్ళు అన్నారు ముని. మునిగారు చెప్పినట్టే 4వ వీధిలో 3వ ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి కుక్కని తెచ్చుకుని ఇంట్లో వదిలేశాడు ఆ కుక్కని. ఇంకా చెప్పేదే ఉంది, కుక్కను చూసి పిల్లల అరుపులు, పిల్లిని చూసి కుక్క అరుపులు, ఎలక కోసం పిల్లి పరుగులు, ఎలక కరిచేస్తుందేమో అని పిల్లల పరుగులు. ఇల్లంతా హడావిడి. ఆ భార్య, ఇంక నేను వంట చేయలేను, ఈ ఇంట్లో ఉండలేను, నా వల్ల కాదు, నా పిల్లల్ని తీసుకుని నేను ఎక్కడికైనా వెళ్ళిపోతాను అంటూ ఆవిడ గొడవ. ఏంటి నాన్న, రోజుకో జంతువుని తెస్తావు, ఇవన్నీ కలిసి మమ్మల్ని తినేస్తాయో ఏంటో అంటూ పిల్లలేడుపులు. బాబోయ్, ఇంకా ఒక్క రోజు భరించాడు. ఆ రాత్రి తెల్లార్లు నిద్ర లేదు రాజయ్యకి. ఎప్పుడు ఏం జరుగుతుందో, పిల్లల్ని కుక్క కరుస్తుందో తెలియదు,
పిల్లి కరుస్తుందో తెలీదు, ఎలక కరుస్తుందో తెలీదు, ఏం జరిగిపోతుందో ఇంట్లో. బాబోయ్, తెల్లారుతూనే పరిగెత్తుకుంటూ వెళ్ళి ముని కాళ్ళమి పడిపోయాడు. నాకెక్కడ ఆనందం లేదయ్యా, నా వల్ల కావట్లేదయ్యా, ఏం చేయమంటారో చెప్పండి అయ్యా అన్నాడు. అయ్యయ్యో, అదేమిటి రాజయ్య, 3 జంతువుల్ని చెప్పానే, దేనివల్ల నీకు ఆనందం రాలేదా? అరేరే, సరే ఒక పని చేయి, నువ్వు అక్కడ జూ ఉంటుంది, ఆ జూకి వెళ్తే వాళ్ళని అడిగితే పులినిస్తారు. నువ్వు ఆ పులిని ఇంటికి తీసుకెళ్ళు, కానీ ఒకటే కండిషన్, గుర్తుంది కదూ అంటూ మునిగారు అనగానే కాళ్ళమి పడిపోయి ఆడవడం మొదలెట్టాడు రాజయ్య. బాబాబు, నేను మాత్రం పులిని తీసుకెళ్ళనయ్యా, ఆ పులి నన్ను, నా పెళ్ళాన్ని, పిల్లల్ని కూడా తినేస్తుంది. ఇది కాదయ్యా, ఇంకేదైనా చెప్పండి అయ్యా అన్నాడు. సరే రాజయ్య, సరే సరే, ఏడవకు. నువ్వు ఏం చేస్తావంటే, ముందు తీసుకువెళ్ళిన కుక్కని, పిల్లిని, ఎలకని ఎక్కడెక్కడి నుంచి తెచ్చావో వాళ్ళకి ఇచ్చేసేయి, మళ్ళీ 4 రోజుల తర్వాత మళ్ళీ కనిపించు అన్నారు ముని. ఉన్న వాటిలో ఇది కొంచెం ఈజీగా అనిపించింది రాజయ్యకి. సరే అని కుక్కను తీసుకెళ్ళి 4వ వీధిలో 3వ ఇంట్లో ఇచ్చేశాడు, పిల్లిని తీసుకెళ్ళి కరణం గారికి ఇచ్చేశాడు, ఎలకను తీసుకెళ్ళి ఇంకో కరణం గారికి ఇచ్చేశాడు. ఆ రోజు సాయంత్రం పొలం నుంచి ఇంటికి వెళ్ళిన రాజయ్యకి ఇల్లు ఎంతో ప్రశాంతంగా అనిపించింది. చాలా శుభ్రంగా ఉంది. పిల్లలు చాలా నీట్గా ఓ పక్కన కూర్చుని చదువుకుంటున్నారు. భార్య వంటింట్లో అన్నీ శుభ్రం చేసుకుంటోంది. ఎంత ప్రశాంతంగా ఉంది ఇల్లు. ఆహా అని ఆ రోజు రాత్రి రాజయ్య గుండెల మీద 2 చేతులు వేసుకుని హాయిగా పడుకున్నాడు. మన్నాడు మునే రాజయ్యను వెతుక్కుంటూ వచ్చాడు. ఈసారి, ఏం రాజయ్య, ఆనందం వచ్చిందా అడిగారు ముని. చాలా సంతోషంగా ఉందండి అయ్యా, నా ఇల్లు నాకే, మీరే మంత్రం వేశారో కానీ అన్నాడు రాజయ్య. రాజయ్య, నేనే మంత్రమూ వేయలేదు, నీ ఇల్లు ఎప్పుడూ సంతోషంగానే ఉంది. సంతోషం మనస్సులో ఉంటుందయ్యా, చుట్టూ ఉండే వస్తువుల్లోనో పక్కవాడికి ఉండే ఆస్తిలోనో కాదు. నీ భార్య, నీ పిల్లలు, ఇదే నీ సంతోషం. నీకున్న వాటిల్లో నువ్వు ఎప్పుడూ హ్యాపీనెస్ని వెతుక్కుంటే జీవితం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటుంది అన్నారు మునిగారు. ఏం కిట్టు, ఏమంటావు, ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయి నీ దగ్గర? నా దగ్గర 5 చాక్లెట్స్ ఉన్నాయి. కాదు 4 ఉన్నాయి, ఇందాక ఒకటి తినేసాగా. స్టోరీ కంచికి, చిలక ఇంటికి. హలో గాయ్స్, మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్